హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వక్ఫ్ అంశానికి సంబంధించి రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటేసింది అంటూ ప్రచారం జరుగుతోంది. వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుతం ఉన్న 7 రాజ్యసభ సభ్యులు ఓటేశారనేది జరుగుతున్న ప్రచారం. వక్ఫ్ బిల్లుకు సంబంధించి ఆ సభకు వెళ్ళాలి, సభలో ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలనే అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయలేదు. విప్ జారీ చేయని కారణంగా వైసీపీకి సంబంధించిన ఎంపీలంతా ప్రభుత్వానికి అనుకూలంగా, బిల్లుకు అనుకూలంగా ఓటేశారనేది జరుగుతున్న ప్రచారం. పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటేసింది, లోక్సభలో రాజ్యసభలో కూడా వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పింది. రాజ్యసభలో ఆ పార్టీకి సంబంధించిన నేత వైవి సుబ్బారెడ్డి అంశంపై దాదాపు 5 నిమిషాల పాటు ప్రసంగించారు. 5 నిమిషాల ప్రసంగంలో కొన్ని సూచనలు చేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ బిల్లు ముస్లింల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది అని చెప్పారు. ఇది వాళ్ళకి సంబంధించిన మత స్వేచ్ఛను హరించేలా ఉంది అనే విషయాన్ని చెప్పారు. ఈ రకంగా రకరకాల టెక్నికల్ ఇష్యూస్ని, కొన్ని చేయాల్సిన సవరణల్ని, ఈ బిల్లు ద్వారా జరిగే నష్టాన్ని ఆయన వివరిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఓటింగ్ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసింది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇప్పటివరకు రాజ్యసభలో ఈ ఓటింగ్ సందర్భంగా వ్యతిరేకించిన మేము బిల్లుకు వ్యతిరేకంగా కూడా ఓటేశాము, ఇది తమపై జరుగుతున్న దుష్ప్రచారం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. బిల్లుకు అనుకూలంగా ఓటేసిన పార్టీల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జనసేన పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు, 3 పార్టీలకు సంబంధించిన ఎంపీలు కూడా బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. రాజ్యసభలో అలాగే లోక్సభలో రెండు చోట్ల కూడా 3 పార్టీలకు సంబంధించిన ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన తమపై దుష్ప్రచారం చేయడం ద్వారా ఆ వర్గాలలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వైసీపీ కూడా మాతో పాటే ఉంది, వైసీపీ కూడా మీకు వ్యతిరేకంగానే ఉంది అని క్యాంపెయిన్ చేయటం బహుశా కూటమి పార్టీలకు సంబంధించిన ఉద్దేశం కావచ్చు. దానిలో భాగంగా ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు అనే వాదనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. అయితే ఈరోజు అనేక న్యూస్ పేపర్ జాతీయ న్యూస్ పేపర్లు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశానికి సంబంధించి విప్ని జారీ చేయలేదు అంటూ రిపోర్ట్ చేశాయి. హిందూ లాంటి పేపర్స్ కూడా వైసీపీ అలాగే బిజు జనతాదళ్ ఈ 2 పార్టీలు విప్ని జారీ చేయలేదు. తమ ఎంపీలు ఎవరికి ఓటేయాలో వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు అంటూ ఒక అవకాశాన్ని రాజ్యసభలో ఎంపీలకు కల్పించాయి అంటూ హిందూ లాంటి పేపర్స్ కూడా రిపోర్ట్ చేశాయి. రిపోర్ట్ చేసిన నేపథ్యంలో గందరగోళం మరింతగా పెరిగింది. విప్ ఎందుకు జారీ చేయలేదు, విప్ జారీ చేయలేదంటే మీ ఎంపీలు ఎవరికైనా ఓటేయండి అంటూ పార్టీలు డిసైడ్ చేసేసాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజు జనతాదళ్ ఓకే చెప్పేసాయా? ఆ కారణంగానే విప్ జారీ చేయలేదా? లోపాయికారిగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా? దానిలో భాగంగానే విప్ జారీ చేయలేదు లాంటి చర్చ జరుగుతోంది. దానికి కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. తాము జారీ చేసిన విప్ తాలూకా లెటర్ని రిలీజ్ చేసింది. తాము నిన్ననే విప్ జారీ చేశాం, మొత్తం ఎంపీలకు పర్సనల్గా మెసేజ్ పెట్టాము, పర్సనల్గా విప్ జారీ చేశాం, వాళ్ళకి విప్ జారీ చేసిన దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షేర్ చేస్తోంది. ఈ అంశానికి సంబంధించి ముందు నుంచి మేము కమిటెడ్గా ఉన్నాం. ఈ అంశంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ద్వారా వక్ఫ్ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని సూచనలు చేయడం ద్వారా తాము దానికి వ్యతిరేకంగా ఉన్నామనే విషయాన్ని పదే చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు మాత్రం ముస్లింల ప్రయోజనాలకు విరుద్ధంగా, ముస్లింల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుకి మద్దతు తెలిపి వాళ్ళకి నష్టం కలిగించే అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. మరోవైపు ఎంఐఎం పార్టీ కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకత్వం పైన విమర్శలు చేస్తూ వస్తుంది. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలకు ఎన్డీఏలోని 3 పార్టీలు, ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్నప్పటికీ సెక్యులర్ పార్టీలుగా చెప్పబడుతున్న సెక్యులర్ పార్టీలని మీరుగా చెప్పుకుంటున్న పార్టీలు, బీహార్కు సంబంధించిన నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, జయంత్ చౌదరి 3 పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఈ అంశంలో బయటికి రండి, ఈ అంశంలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయండి అంటూ ఆయన అప్పీల్ చేశారు. బట్ ఆ 3 పార్టీలు కూడా వక్ఫ్ బిల్లు అద్భుతమైందని చెప్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లుకు అనుకూలంగా ఓటేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చేసిన పని ఎప్పటికీ మర్చిపోలే, ముస్లింలకు ఒక తీరని ద్రోహం చేసింది తెలుగుదేశం పార్టీ అంటూ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో బిల్లుకి అనుకూలంగా ఓటు వేసి ఉంటే ఇప్పటివరకు ఇన్ని గంటలు గడిచిన తర్వాత కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఎందుకు స్పందించకుండా ఉంటుంది? అసలు అటువంటి అవసరం మాకే ఉంటుంది? లోపాయికారిగా వ్యవహరించాల్సిన అవసరం ఏముంటుంది? ఓపెన్గా సభలో మాట్లాడిన సందర్భంగా బిల్లును వ్యతిరేకించి ఓటింగ్ సందర్భంగా అనుకూలంగా ఎలా వేస్తాం? ఇది వైసీపీపై చేస్తున్న దాడి, వైసీపీపై చేస్తున్న తప్పుడు ప్రచారం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. బిల్లును ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము స్వాగతించే పరిస్థితి లేదు అని చెప్తోంది. ఈ బిల్లు ద్వారా ముస్లింల ప్రయోజనాలకు దెబ్బతీయాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం
చేస్తుంది. దానిలో భాగంగానే ఈ బిల్లుని తీసుకొచ్చారనే విషయం చెప్తోంది. ఒక మతానికి సంబంధించిన వ్యవహారాల్లో వేలు పెట్టడంగానే తాము దీన్ని చూస్తున్నామని చెప్తోంది. ఇతర మతస్థులను ఈ వక్ఫ్ బోర్డులో సభ్యులుగా చేర్చడం ద్వారా వాళ్ళ ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది అని చెప్తోంది. సో వక్ఫ్‌కు సంబంధించిన ఆస్తులపైన అధికారులకు అధికారాన్ని కట్టపెట్టే ప్రయత్నం చేస్తుంది. తద్వారా ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులపైన అజమాయిషీ చెలాయించే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి తాము దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ వైసీపీ చెప్తోంది. సో మొత్తంగా ఈ బిల్లుని వైసీపీ రాజ్యసభలో సమర్థిస్తోంది అని వస్తున్న వార్తల్ని తప్పు అని ఖండిస్తోంది. దానికి సంబంధించిన విప్ జారీకి సంబంధించిన లెటర్‌ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది.